వైసీపీ నేతల తీరుపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ నెయ్యి విషయంలో మళ్లీ అసత్య ప్రచారం మొదలుపెట్టారంటూ నిప్పులు చెరిగారు. చెవిరెడ్డి దర్బారెడ్డిపై కీలక పాత్ర అంటూ మండిపడ్డారు. ఆయన కొవ్వు కలిసిందని సిట్ దర్యాప్తులో తెలియదని వివరించారు. జగన్ జమానాలో విగ్రహాలు కూడా ధ్వంసమయ్యాయని తీవ్ర విమర్శలు చేశారు. కల్తీ జరిగింది, లార్డ్ అంటే అది ఒక జంతువుకు సంబంధించినటువంటి కొవ్వు అని, అది అంతా కూడా క్లియర్గా ఉంది. ఇప్పుడు దాన్ని ఇవాళ ఏమీ లేదు, అక్కడ ఇవాళ కల్తీ లేకుండానే కల్తీ జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులకి. అసలు మీకు పాపభీతి కూడా లేదా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతాను. దీంట్లో ఖచ్చితంగా చైర్మన్ పాత్ర, పాలకవర్గ పాత్ర, ఇవాళ తిరుమల తిరుపతిని అపవిత్రం చేయడానికి ఎన్ని రకాలుగా చేయాలో వాళ్ళు చేశారు. మళ్ళీ ఇప్పుడు తప్పుడు ప్రచారాలు కూడా చేస్తాం మొదలుపెట్టారు. అక్కడ మద్యం బాటిల్స్ తీసుకొచ్చి చేయించడం, క్యూ లైన్లో సోషల్ మీడియా సాక్షిగా కొన్ని కార్యక్రమాలు చేయించడం, అంటే తప్పుడు ప్రచారాలు, గోశాలల మీద తప్పుడు ప్రచారం చేయటం, అక్కడ ఒక విగ్రహం బయట ఉంటే దాని మీద ఒక తప్పుడు ప్రచారం చేయటం. ఆనాడు మరి అనేక కార్యక్రమాలు చేశారు. రాముల వారి తల తీసేశారు, అమ్మవారి విజయవాడ కనకదుర్గ అమ్మవారి రథానికి సంబంధించిన సింహాల్ని